తగినంత నూనె వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగుతున్నప్పుడే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బంగాళదుంప కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద బంగాళదుంప, నానబెట్టిన గ్రీన్ బఠానీ కూడా ఉంచుకోవాలి. ఇక్కడ వేసుకొని ఇవి అప్పట్లోకి వేగుతాయి కదా. బాగా వేగిన తర్వాత ఇలాగా కట్ చేసి ఉంచుకున్నవి వేగిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు జాగ్రత్త పాటించడం మాత్రం మర్చిపోకూడదు. సకానికి అంటే మధ్యంతరంగా అంటే సగం వేగిన తర్వాత పూర్తిగా వేగ అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. నానబెట్టుకున్న గ్రీన్ బఠానీ, చిన్న చిన్న తరిమిన బంగాళదుంపల్ని ఇలా వేసేసుకోవాలి. అన్నీ కూడా ఇలా జాగ్రత్తగాన కళాయిని పట్టుకొని కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడే బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసి చూసుకుందామండి. ఒకసారి కలుపుకుందాం. ఇలాగా కొంచెం అంటే మీడియంలోని ఉడికినప్పుడే మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న 3 టమాటీలు, చిన్న కట్ చేసి ఉంచుకున్న టమాటీలు ఉంటాయి కదా, వాటిని ఇలా మజ్జిగ తీసుకొని ఇలా వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత, కర్రీకి సరిపడినంత వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. జాగ్రత్తగా కళాయిని పట్టుకొని అంతటిని కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని టమాటీ కూడా ఉడికింది కదా, అంతటిని కూడా కలుపుకోవాలి. అంతని కూడా స్మాష్ చేసుకొని ఇప్పుడు సరిపడినంత కారాన్ని వేసుకోవాలి. టమాటీ కూడా ఉడికిపోయింది కాబట్టి కారాన్ని, ఇందులోని మసాలాలు ఏమీ వేయలేదండి, మసాలా కారాన్నే వేస్తున్నాను, మా ఇంట్లో ఆడించుకునేది. ఎప్పుడైనా మీకు కావాలి అంటే ఆ మసాలా కారాన్ని కూడా పెడతాను. కూర అంతటి కూడా కారం, ఇందులో నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వేయట్లేదు, ఇంట్లోనున్నదే. డైలీ మసాలా ఫుడ్ తినకూడదండి, అప్పుడప్పుడు ఇలా కూడా వండుకొని రుచిగా ఉందో లేదో ట్రై చేయాలి. చివరిలోని కరివేపాకు వేస్తానండి, వాటర్ వేసి అప్పుడు కరివేపాకు వేయాలి. ఇలా వాటర్ వేసుకొని, గ్లాస్ వాటర్ వేసుకొని బాగా దుంపులు అన్నీ కూడా ఉడికేదాకా మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి. మర్చిపోతున్నారండి, ఇప్పుడు కరివేపాకు వేసుకుంటే పచ్చిదనం అంతా అంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏవి కూడా పోకుండా బాగా ఉంటుంది. ఉడుకుతున్నప్పుడే కరివేపాకు వేసుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో ఉన్న ప్రోటీన్స్ కూడా పోకుండా కర్రీకి కూడా మన బాడీకి కూడా పడుతుంది. అంతా కూడా ఉడుకుతుంది కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికినంతసేపు జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా రెడీ అండి. ఇది కొంచెం ఉడికిపోతే చపాతీ కర్రీ రెడీ అయిపోయినట్టుగా. చపాతీతో తినొచ్చు, రైస్తో కూడా తినొచ్చండి, మనకు నచ్చినట్టు యూజ్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయ్యేటప్పుడులోకి మనం చపాతీ రెడీ చేసుకుందాం. కలిపేసుకొని వండ్ల కింద మనం పెట్టేసుకుంటామండి. ఎప్పుడైనా చపాతీ పొరలుగా రావాలి అనుకుంటే ఇలా చేసుకున్న దాన్ని
ఇలా ముందుగా మనం అన్ని చపాతీలని అంటే వంటలు చేసాం కదా అన్నిటిని ఇలా మడత పెట్టుకోవాలండి. మనం ఎప్పుడైనా మనకు రౌండ్గా రావాలంటే మడత ఇలా పెట్టాలండి. అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి. మనం ఇలా చేసేసుకోవాలండి ముందుగాన మనం పిండి అన్నీ కూడా. అప్పుడు ఫాస్ట్గా చపాతీలన్నీ కూడా ముందు ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు మనం డైరెక్ట్గా ఫాస్ట్ కాల్చేసుకోవడమే. ఇవి చపాతీలు చేసుకున్నప్పుడు కూడా ఒక పేపర్ని కిందన పరుచుకోవాలి. ఇలా పేపర్ని వేసుకొని కూడా రోల్ చేసుకోవాలండి. ఇలా రోల్ చేసుకొని ఒక్కొక్కటి ఇలా పేపర్ మీద వేసుకుంటే దేనికి అవి ఫ్రీగా ఉంటాయి అంటుకోకుండా. చేసేస్తాం కదండి. ఇవన్నింటిని కూడా ఒక 2 ప్లేట్లు తీసుకొని మనం ఒక్కొక్కటి కూడా ఇలాగ వేసుకొని దానికోటి కాల్చేసుకోవడమే. చపాతీ చేసుకోవాలండి అంతే. ఇందాకలా మూత పెట్టుకున్నాం కదండి, ఉడికిందో లేదో ఇప్పుడు మూత పెట్టుకుంది చూసుకొని ఉడికితే ఉడికిపోయిందండి. చపాతీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చపాతీలు ఫాస్ట్గా కాల్చేసుకొని తినేయడమేనండి. చపాతీ ఇలాగా కర్రీని ఒక స్టవ్ మీద పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత చపాతీలు కాల్చుకోవాలండి, ఫాస్ట్గా అయిపోతాయి. పెనం వేడెక్కిన తర్వాత ఇలా చపాతీలు వేసుకొని ఎప్పుడైనా 2 వైపులా కాలిన తర్వాతే ఆయిల్ అప్లై చేయాలి. లేకపోతే చపాతీ ఆయిల్గా ఉంటుంది కానీ పొంగవు. ఇలా పొంగుతున్నాయంటే తినేటప్పుడు పొరలుగా వస్తాయి. ఇలాగా పొంగేటప్పుడే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఎక్కువ వేయవసరం లేదు. ఇలాగ వేసేటప్పుడే మనకి 2 వైపులా కాలిపోతుంటుంది. ఇలా చపాతీలన్నీ కూడా కాల్చేసుకుందాం. బఠానీ బంగాళదుంప కూర విత్ చపాతీ, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్ వైపు ఒకసారి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా ఒకసారి ట్రై చేసి తిని చూడండి. థ్యాంక్ యూ.